శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, చింతను వదిలేయ్, లేకపోతే అది నిన్ను నాశనం చేస్తుంది. ఈ రహస్యాన్ని నీవు అర్థం చేసుకుంటే నీ చింతలన్నీ తీరిపోతాయి. అర్థం చేసుకోలేకపోతే జీవితాంతం చింతల జాలంలో చిక్కుకుని బాధపడతావు. స్నేహితులారా, ఈ కథను పూర్తిగా చూడండి. మీ చింతలన్నీ పోయి స్వేచ్ఛగా జీవిస్తారు. ఎప్పుడైనా ఆలోచించారా, నీవు చింతపడినప్పుడు నిజంగా ఏం జరుగుతుంది? సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ఆ బాధ ఆపైనే అంతమైపోతుందా? కాదు, చింత నిన్ను మరింత లోతుగా లాగేస్తుంది. ఏదో అదృశ్య శక్తి నిన్ను నెమ్మదిగా మింగేస్తున్నట్లు అనిపిస్తుంది. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు, ప్రభూ, ఈ చింత ఎందుకు వస్తుంది? మనసు ఎందుకు ఎప్పుడు కలవరపడుతూ ఉంటుంది? కృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఓ పార్థా, చింత అనేది మనిషిని లోపలనుంచి కాల్చేసే నిప్పు. అది ఏ పరిష్కారాన్ని ఇవ్వదు, ఏ లాభాన్ని చేకూర్చదు. ఓ పార్థా, ఒక చిన్న కథతో నీకు వివరిస్తాను. ఒక రాజుని చింతలు బాగా వేధించాయి. నా రాజ్యంపై శత్రువులు దాడిచేస్తే, నా సైన్యం ఓడిపోతే, నా ప్రజలు నన్ను ద్వేషిస్తే అని రాజు రేయింబవళ్ళు ఆ చింతల్లో మునిగ ఉండేవాడు. ఒకరోజు అతడు ఒక మహాత్ముని దగ్గరకు వెళ్లి, నేను బాగా బాధపడుతున్నాను, దయచేసి నాకు సహాయం చేయండి అని వేడుకున్నాడు. మహాత్ముడు నవ్వి, రాజా, నీకు ఒక రహస్యం చెబుతాను. దీన్ని తెలుసుకుంటే నీ చింతలన్నీ ఎప్పటికీ తీరిపోతాయి అన్నాడు. రాజు ఆశ్చర్యంతో, అలాంటిది నిజంగా ఉందా అన్నాడు. మహాత్ముడు ఒక కాగితమిచ్చి, ఇది నీవు అన్నీ అయిపోయాయని అనిపించినప్పుడు మాత్రమే తెరవు అన్నాడు. రాజు ఆ కాగితాన్ని జాగ్రత్తగా దాచుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత యుద్ధం జరిగింది. రాజు సైన్యం ఓడిపోయింది. అతని రాజభవనం కాలిపోయింది. రాజు అడవిలో ఒంటరిగా మిగిలాడు. అతడు పూర్తిగా కుంగపోయాడు. అప్పుడు ఆ కాగితం గుర్తొచ్చింది. వణికే చేతులతో దాన్ని తెరిచి చదివాడు. అందులో ఇలా రాసి ఉంది, ఇది కూడా గడిచిపోతుంది. రాజు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. మహాత్ముడు చెప్పింది నిజమే. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి. ఈ రోజు భయంకరమైన సంకటంలా కనిపించేది రేపటికి కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ పార్థా, చింతించకు, ఇదంతా మాయమాత్రమే. నీ చేతిలో లేని విషయాల గురించి ఆలోచించి నీ సమయాన్ని వృథా చేయకు. కేవలం నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఎందుకంటే సరైన కర్మే సరైన భవిష్యత్తును నిర్మిస్తుంది. భగవద్గీత మనకు ఇలా బోధిస్తుంది, ఎల్లప్పుడూ మంచి కర్మ